అదే నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, సేమ్ క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్నే మిమ్మల్ని తిరిగి అడుగుతున్నాను. ఒక పెద్ద బాధ్యత గల ఒక ఫెడరేషను, ఫిల్మ్ ఛాంబరు, ఇంతమంది పెద్ద మనుషులు కోర్టు దాకా వెళ్ళింది విషయం అంటే, ఒక సెక్షువల్ తెలుసు కదా మీకు, కమిటీ ఉంటుంది తెలుసు కదా మీకు, ఆ కమిటీ కూడా ఏవో ఫ్యాక్ట్ వెరిఫికేషన్ చేసుకోకుండా మొత్తం, ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా నీరుగారిపోతుంది ఒకవేళ ఇది పూర్తిగా అసలు డొల్ల అని తెలిసిపోతే రేపు. అలాంటిది ఇంతమంది పెద్ద మనుషులు కలిసి స్వీకరించారంటే వాట్ కుడ్ హ్యావ్ బీన్ అ కంపెలింగ్ ఎవిడెన్స్ ఆర్ సంథింగ్ దట్ సృష్టి వర్మ సెడ్ విచ్ హ్యాస్ కాజ్డ్ ఆర్ రేజ్డ్ అన్ అలామ్ ఇవాళ ఏంటి పరిస్థితులు స్త్రీలకి అని చెప్పి. నేను ఇటుగా అటుగా అడగలేదు, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, లాజికల్గా మీకు ఏమనిపిస్తుంది అంతే. ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన మాటే, యాంకర్ ఝాన్సీ గారు మాట్లాడినదే, ఏదో ఫేవర్ ఇస్తామని చెప్పి పిలిచి అవకాశాలు ఇవ్వకుండా ఎగరగొట్టేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటాము అని అన్నారు. అంటే నీకు పని కావడం కోసం మీ ఒళ్ళు అమ్మేసుకుంటారా? ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, నీకు ఛాన్సెస్ కావాలి అని అంటే రైట్ నువ్వు వచ్చి ఉండొచ్చు, నువ్వు కేసు పెట్టచ్చు అని చెప్తున్నారా? అంటే నాకు అర్థం కాలేదు అది. నేను అడగాలని వాళ్ళకి కాల్ చేశా, వాళ్ళు అసలు పిక్ చేయట్లేదు, కాల్ పిక్ చేయట్లేదు. ఇప్పుడు ప్రిసైజ్ అలిగేషన్ అంటే, ఇప్పుడు తను పెట్టిన అలిగేషన్ ప్రకారం లైంగిక వేధింపు జరిగింది 2000. ఏది ప్రూఫ్? ఏది అదే అంటే ప్రూఫ్ ఇంకా లేదు మ్యామ్. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ అమ్మాయితో ఏ విధంగా, మైనర్ వదిలిపెట్టండి, మేజర్ అయినా మైనర్ అయినా సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి అంటే బేసికలీ నువ్వు ఇలా ప్రవర్తించకపోతే నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కి నువ్వు నా కోరికలు తీర్చాలి, పిచ్చి చూపులు చూడడం మొదలుకొని కామెంట్లు కొట్టడం వరకు సెక్షువల్ హెరాస్మెంట్ కింద అనేక విషయాలు వస్తాయి. ఇది నిజంగానే ఈ విషయం జరిగిన తర్వాత అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఊరికే సరదాగా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు, వచ్చి ఏదో కామెంట్ చేస్తారు, అది సెక్షువల్ హెరాస్మెంట్ అయిపోతుంది సడన్గా. అంటే అమ్మాయి ఫీల్ అయ్యేది ఇంపార్టెంటా, జరిగే సంఘటన ఇంపార్టెంటా అని చర్చ కూడా వచ్చింది. చాలామంది లాయర్స్తో కూడా మాట్లాడాము మేము. మీరు చెప్పండి మ్యామ్. సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనడానికి యాజ్ ఎ వైఫ్గా నేను అడుగుతున్నా, ఏది సాక్ష్యం? ఏది? ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, డెసిషన్ తీసుకున్నారు. అట్ వాట్ బేసిస్ వాళ్ళు ఏ డెసిషన్ అనేది ఏ బేసిస్తో తీసుకున్నారు? రెండు వైపులా చూడాలిగా. అవును, ఒకవైపే చూసి అంటే ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టగానే వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు? అమ్మాయిలు ఇలా రావాలి, కంప్లైంట్ పెట్టాలి, మేము దాన్ని చెప్తున్నాము, ఎవరు భయపడకండి, ఇలాంటివి జరిగితే ఎవరు భయపడకుండా వచ్చి కంప్లైంట్ పెట్టండి అని చెప్తున్నారు. అది రియల్ విక్టిమ్స్కి రీచ్ అవుతే బాగుంటుంది. రియల్గా ఎవరైతే హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు రావాలి బయటికి. మీరు ఇలాగా ఫేక్ కేసెస్ని తీసేసుకొని అవి అవును ఇది నిజం అని చెప్పి, ఒక నిందని మీరు నిజం అని చెప్పి ఎందుకు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఏదో ఒక బేస్తోనే కదా హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఫిలిం ఛాంబర్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని అంటే వర్క్ ప్లేస్లో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఇంప్లాయిడ్గా, బికాజ్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ నేచర్ డిఫరెంట్ కాబట్టి ఒక 3 రోజులు ఎక్కడికో వెళ్ళారు, లేదు ఒక కొరియోగ్రఫీ ఎక్కడో జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, అది వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది. టెక్నికల్గా మీరు అన్నది నా పాయింట్ అర్థమైంది. మిగతా వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారు, ఆఫ్టర్ షూట్ ఆర్ త్రూ మెసేజెస్ ఆర్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ కంపల్షన్, ఎనీ కైండ్ ఆఫ్ కోర్షన్ విచ్ దాదాపుగా తన కెరియర్కి ముడిపడి ఉండి, ఎస్పెషలీ అలా ముడిపడి ఉండకపోయినా కూడా తనని ఇబ్బంది పెట్టే విధంగా అన్నది డెఫినిషన్. అదేమి అస్సలు ఏమీ జరగలేదు అంటున్నారు మీరు. జరగలేదు, ఎక్కడ జరగలేదు. ఒక భార్యగా మీ పేరు కూడా ఇన్వాల్వ్ అయింది మధ్యలో. నేను పచ్చిగా చెప్తున్నాను, నాకు నా కోరిక తీర్చు అనే మనిషి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ లేదు. తను లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలలో ఎప్పుడైనా మనము చిన్న గొడవలు వస్తాయి, అత్తగారి నుంచో ఏదో ఒకటి చిన్న వస్తుండే, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ అమ్మగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, అంటే ఇప్పటికీ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు దూరంగా ఉంటారు, అయినా కూడా సరే ప్రతి రంజాన్కి, ప్రతి ఫెస్టివల్కి మేము ఊరెళ్ళి వాళ్ళ అమ్మగారితోనే జరుపుకుంటాం. ఎందుకనంటే ఎప్పుడు ఎవరికి ఎలా జరుగుతుందో తెలియదు. అమ్మ కొంచెం ఏజ్ అవుతుంది, మనం చూసుకోవాలి, నేను షూటింగ్స్లో అన్ని బిజీగా ఉంటాను, నువ్వే కొంచెం చూసుకోవాలి అంటే నేను దగ్గరుండి ఒక మనిషిని చూస్తున్నాను కదా.
సో ఇప్పుడు వచ్చి హెరాస్మెంట్ చేశారని నువ్వు ఫోక్సా అంటున్నావు, హెరాస్మెంట్ చేశారా అంటున్నావు, 5-6 సంవత్సరాల నుంచి ఫేస్ చేసి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తా అని అంటున్నావు. నాకు అన్నీ అసలు చాలా అందరికీ అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏం ఇంటెన్షన్ లేకుండా ఎందుకు తను ఇదంతా చేస్తుంది. మధ్యలో జానీ మాస్టర్ జైలుకి వెళ్ళినప్పుడు మీరు ఒక భార్యగా చాలా కుమిలిపోయి ఉంటారు. అంటే బికాజ్ కేసు పర్యవసానాలు తర్వాత ఎలా ఉన్నా కూడా భర్త మామూలుగా కొనసాగుతున్న జీవితంలో ఒక సామాన్యుడు వెళ్ళి జైలు పాలవుతే చాలా కష్టం. అవును, మీరు వెళ్ళి చూశారు కదా జానీ మాస్టర్ని, ఎలా ఫేస్ చేశారు సుమలత మీరు ఆ టైంలో? మ్యామ్ నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం, ఎక్కువ ఏం జరిగినా సరే నా మంచికే అనుకుంటాను. ఏం జరిగినా సరే ఓకే ఇది జరగకుండా ఇంకా ఏదైనా పెద్దగా ఉండొచ్చేమో, సో దీంతో ఆగిపోయిందేమో. ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, పెట్టింది, మాస్టర్ జైలుకి వెళ్ళారు, ఏమో ఇంకా వేరే స్టెప్ ఏదైనా చేస్తుంటే ఇక్కడికి ఆగిపోయిందేమో అనేది నా ఇంటెన్షన్. ఏం జరిగినా నా మంచికే అనుకుంటాను. సో దాన్ని బట్టి మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? నేను ఫీల్ అయ్యేది అది. నేనేం తప్పు చేయలేదు, నా హస్బెండ్ ఏంటో నాకు తెలుసు. నేను ఇప్పుడు ఒక వైఫ్ వచ్చి బయట చెప్తుంది అని అంటే రేపు అది రాంగ్ అయింది అనుకోండి, నన్నే కదా అంటారు. ఖచ్చితంగా తప్పున్నా నువ్వు సపోర్ట్ చేసావు అనే కదా అంటారు. సో నేను అది అంత చిన్నపిల్లనా? నేను దేనికి సపోర్ట్ చేస్తున్నానో చేయలేను అంత చిన్నపిల్లనా? నాకే 2 పిల్లలు ఉన్నారు. చిన్నపిల్లని కాదు ఖచ్చితంగా. కానీ మధ్యలో ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ అని చెప్పడానికి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే మీరు కూడా అమ్మాయిని కన్విన్స్ చేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనే అంతవరకు వెళ్ళింది విషయం ఉంది కాదు మ్యామ్. నువ్వు పెట్టుకోవద్దు. నువ్వు ఎందుకు మాస్టర్ ఒక హస్బెండ్ 2 పిల్లలు ఉన్నారు. సో నువ్వు ఈ ఏజ్ నీకు అట్రాక్ట్ అవ్వచ్చు, లేదా ఆ లగ్జరియస్ లైఫ్ చూసిండొచ్చు, కార్లు కావచ్చు, ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు. ఇప్పుడు డాన్సర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎక్కడో వెళ్ళి తింటుంటారు, వీళ్ళు ఏంటంటే మాస్టర్ దగ్గర తింటారు, మాస్టర్కి వచ్చిన ఫుడ్ని తింటారు, సపరేట్ కారు ఉంటుంది. సో మ్యామ్ ఇప్పుడు నేను ఒకరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే అందరి దృష్టి ఎక్కడ వెళ్తుంది? అక్కడే వెళ్తుంది. సో ఆ మనిషి ఏం చేస్తారు, నాకు ఇంపార్టెన్స్ వచ్చింది అనే ఒక ఫీల్కి వెళ్ళిపోతారు. ఇంకొకటి నేను చెప్పాలనుకుంది, ఢీ షోలో పర్ఫార్మెన్సెస్ చేసుకునే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఒక పెద్ద పెద్ద హీరోస్ ముందు నిల్చోబెట్టి ఛాన్స్ ఇచ్చినప్పుడు కష్టం అనేది ఎక్కడా తెలియలేదు. ఇక్కడ ఈ రోజుల్లో ఒక పెద్ద హీరో దగ్గర వర్క్ చేయాలంటే చాలా స్టేజెస్ దాటి రావాలి. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి ఏంటంటే డైరెక్ట్ ఢీ షో నుంచి డైరెక్ట్ ధనుష్ సార్, చరణ్ సార్, ఎన్టీఆర్ సార్, ఇట్లా చాలా మంది దగ్గర పెద్ద పెద్ద హీరోస్ దగ్గర వర్క్ చేయాలి. ఎందుకు అంత ఆపర్చునిటీ ఇచ్చారు జానీ మాస్టర్ దానికి? అంటే వర్క్ నచ్చింది, ఇచ్చారు. ఓకే మన దగ్గర చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా మంచి డాన్సర్ కావాలనే కదా అనుకుంటారు. సో అలా పిలిచారు. మాస్టర్ చిన్న చిన్న సాంగ్స్ చేసే స్టేజ్ అప్పటికి అయిపోయింది. సారీ, చిన్న చిన్న సాంగ్స్ అని నేను ఎప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అన్ని సాంగ్స్ ఒకటే. అర్థమైంది. హీరోస్ ఎక్కువ ఫేమ్ ఉన్న హీరోస్ దగ్గర మాస్టర్కి ఛాన్సెస్ రావడం స్టార్ట్ అయింది. సో అప్పుడు ఆ అమ్మాయి అక్కడే వర్క్ చేస్తుంది కదా. మాస్టర్ ఏ హీరో దగ్గర ఉంటారో ఆ అమ్మాయి అక్కడే వర్క్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఆ అమ్మాయి పెద్ద హీరో దగ్గర నుంచే స్టార్ట్ అయింది తన కెరియర్ అనేది. ఇండస్ట్రీకి రావడంతోనే విజయ్ సార్ పెద్ద పెద్ద హీరోస్తోనే చేసింది వర్క్.